మాజీ ప్రధాని పివి నరసింహారావుకి భారతరత్నను ప్రకటించడం తెలుగు వారికి గర్వకారణమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముత్తా శశిధర్, ప్రముఖ వ్యాపారస్తులు దంటు భాస్కర్రావు పేర్కొన్నారు. కాకినాడ భానుగుడి సెంటర్ దంటు భాస్కర్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ప్రధాని పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పివికి భారతరత్న ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతికి గర్వకారణమన్నారు. పివి తెచ్చిన సంస్కరణలు భారత్ను ప్రపంచ వేదికపై నిలబెట్టాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలకడం జరిగిందని తెలిపారు. పివికి కాకినాడతో సంబంధం ఉందన్నారు. దంటు భాస్కర్రావు విగ్రహాన్ని 1982లో మాజీ ప్రధాని పివి నరసింహారావు కాకినాడలో ఆవిష్కరించారన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వాసిరెడ్డి శివ, తలాటం సత్య, సత్యనారాయణ, ఆకుల శ్రీనివాస్, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. పివి నరసింహారావు గారికి భారతరత్న ద్వారా గౌరవించినందుకు తెలుగు జాతి మొత్తం గౌరవించాలని భావిస్తున్నాం. ఆయనకి ఆ అవార్డు ఇవ్వడం ద్వారా మొదటి తెలుగువాడుగా అయినందుకు మొత్తం తెలుగువారు అందరూ గౌరవించినట్టు. పివి నరసింహారావు గారితో కాకినాడ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటే కాకినాడ శాసనసభ్యులు మన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన ఆనాటి దంటు భాస్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి 82లో ఆయన విదేశాంగ మంత్రిగా ఉండగా దంటు భాస్కర్రావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి పివి నరసింహారావు గారు 25/8/1982లో రావడం జరిగింది. ఆ శిలాఫలకం దగ్గర ఈవేళ ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే భాస్కర్ గారి మనవడు ఉన్నారో ఆయన ద్వారా, అలాగే ఆయన కుటుంబంతో అనుబంధం ఉన్న మళ్ళీ నరసింహారావు గారు, వీళ్ళందరూ కూడా, వెంకటేష్ గారు, వీళ్ళందరూ కూడా ఆనాడు పివి నరసింహ గారి కుటుంబంతో అనుబంధం ఉంది. మీ అందరూ కూడా ఆయన కలుసుకుని ఈ కార్యక్రమం చేయడానికి గర్వపడుతున్నాం. ఆయన మెమోరియల్గా కాకినాడలో కూడా ఆయన గొప్ప విషయం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని భాస్కర్ గారితో కూడా అడుగుతున్నాను, మీరందరూ చేయండి. భారత జాతి బిడ్డని కాకినాడ కూడా గౌరవించుకుంటాం. విద్యాశాఖ మంత్రిగా రావడమే కాకుండా ఆనాడు లిబరేషన్ స్కీమ్స్ చేసి ఉండకపోతే వీళ్ళ భారతదేశంలో విడుదల అయిపోతుంది అందరూ చెప్తారు. మన తనలో చిన్న గొప్ప నాయకుడు ఆయన గౌరవించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. ఇప్పుడు భాస్కర్ గారు కూడా నేర్పించిన మాట ధన్యవాదాలు తెలుసుకుంటూ 1982లో ఈ విగ్రహాన్ని పివి నరసింహ గారి ద్వారా ఆవిష్కరింపబడింది. ఆ రోజు విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న పివి నరసింహరావు గారు దంటు భాస్కర్రావు గారికి చాలా ఆత్మీయులు, మిత్రులు, కాంటెంపరీస్. వాళ్ళు చాలా క్లోజ్గా ఆ రోజుల్లో రాజకీయాలు చేసేవారు. ఆయన తెలంగాణ వైపు ఉన్నా కదా, ఈ ఏరియాలో ఏ అవసరం ఉన్నా దంటు భాస్కర్రావు గారి సహకారాలతో ఆయన చాలా కార్యక్రమాలు చేశారు. అండ్ ఆ రోజు వచ్చిన రోజు మా ఇంట్లో భోజనం చేసి మా అందరి సత్కారం ఆయన తీసుకున్నారు. చాలా గర్వంగా ఉంది. అదేగా ఇవాళ మా గ్రాండ్ ఫాదర్కి కూడా ఈ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది గవర్నమెంట్. మా తాతయ్య గారి పేరు మల్ల అప్పయ్య శాస్త్రి గారు అండి. మా తాతయ్య గారికి నరసింహారావు గారికి చాలా అనుబంధం ఉంది పొలిటికల్గా. ఆ విషయాన్ని చాలా గర్విస్తున్నాం మేము. ఈ రోజు ఆయన భారతం తిరిగి తెచ్చినందుకు మా అందరికీ గర్వంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.